గోదావరి కనిలో సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరియు ఎంఓసిపి 500 MW పంపుడు స్టోరేజీ ప్లాంట్లకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతన విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని 8,000 కోట్లతో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను మంజూరు చేసినందుకు డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు. ఒకనాడు రామగుండం ప్రాంతం వెలిగింది. తెలంగాణ వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు, ఇతర వర్గాలకు మంచి సంక్షేమ పథకాలు వస్తాయనుకున్నాం. ఆనాడు ఆర్టీసీ కార్మికులు నైచెలగా బస్కా పయ్యా అంటే సింగరేణి కార్మికులు సమ్మె చేస్తే విద్యుత్ ఉత్పాదన కేంద్రం బంద్ అయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రభావం పడింది. ఈ ప్రాంతంలో తెలంగాణ అమరవీరుల స్తూపం తప్ప ఇక్కడ ఏం జరిగింది? రామగుండం బొందలగడ్డగా మారింది తప్ప తెలంగాణలో నాయకత్వం వహించిన వారు అభివృద్ధి చేయలేకపోయారు. రామగుండం అనేక రకాలుగా అభివృద్ధి చేయాలని ఇక్కడి స్థానిక శాసనసభ్యులు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే అడిగిన విధంగా రామగుండంకి బస్సులు ఇస్తాం. ఎమ్మెల్యే విజయరమణారావు బస్ డిపో అడుగుతున్నారు. రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి ద్వారా ఉచిత ప్రయాణం ప్రారంభించాము. ఈనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారమైనటువంటి నూతన విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని మనందరికీ చిరస్థాయిగా జ్ఞాపకం ఉండేటువంటి ఒక డిమాండ్ను 8,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని మంజూరు చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, ఎస్ఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా అనేక అనుబంధం ఉన్న ఈ ప్రాంతంలో జిల్లాలు వేరైనా ఉమ్మడి జిల్లాలో పెరిగినటువంటి వాళ్ళంగా ఈ ప్రాంతం ఒకనాడు వెలిగినటువంటి ప్రాంతంలో తెలంగాణ వస్తే మరింతగా అభివృద్ధి అవుతుంది. ఆ తెలంగాణలో కీలక పాత్ర పోషించినటువంటి సింగరేణి కార్మికులు కావచ్చు, ఇతరులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తాయనుకున్నాం. ఆనాడు ఆర్టీసీ కార్మికులు నైచెలేగా బస్కా పయ్యా నైచెలేగా అంటే సింగరేణి ఉత్పత్తి బంద్ అయితే, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు బంద్ అయి తెలంగాణ ఏర్పాటు పట్ల ప్రభుత్వం ఒక ప్రభావితమైతే, ఇవాళ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ అమరవీరుల స్తూపం కనబడతాం తప్ప తెలంగాణ ప్రజలకు సంబంధించి మాంచెస్టర్ ఆఫ్ సౌత్ తెలంగాణ, సౌత్ ఇండియా రామగుండం ప్రాంతం బొందలగడ్డగా మారి తప్ప తెలంగాణ ప్రాంతంలో నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఏ మాత్రం ఇక్కడ చేయలేకపోయినారు. ఇలా మనందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు కావచ్చు, శ్రీపాదరావు గారు కావచ్చు, మళ్ళీ ఇలా డాక్టర్ భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి యొక్క ఒక చొరవతో ఇవాళ ఇక్కడి ఒక పెద్ద సంస్థ మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా మరొకసారి ఈ పట్టణంలో ఇప్పుడే ఫౌండేషన్ వేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రేపు పొద్దున స్టేడియం కూడా అడిగినారు. అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనే జీలున్నటువంటి శాసనసభ్యుడిగా మీ రామగుండం ప్రాంతానికి ఒక యువజన కాంగ్రెస్ మిత్రుడిగా ఎప్పుడు అహర్నిశలు ఎవరు కనబడ్డా ఇప్పుడు కూడా అడుగుతాను 30 బస్సులు. నేను ఇప్పటికే చెప్పినా తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు, తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఐ నాయకుడిగా ఎదిగినటువంటి సంబంధం అనేక సార్లు ఈ ప్రాంతంలో ఉద్యమాల్లో అనేక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. తప్పకుండా మీరు కోరినటువంటి బస్సులన్నీ కూడా అతి తొందరలో ఇస్తాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, పెద్దలు విజయరామారావు గారు బస్ డిపో కోరినారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాలుగా రవాణా శాఖ, ఇలా రవాణా శాఖ మంత్రిగా నా తెలంగాణ అక్క చెల్లెళ్ళు దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణాన్ని, దాదాపు 85 కోట్ల మహిళలు 270 రోజులుగా ఈ ప్రభుత్వం ద్వారా పొందుతున్నటువంటి సంగతిని ఒకసారి జ్ఞాపకం చేస్తూ, మరొక్కసారి ఈ ప్రాంతానికి నూతన వెలుగులు నింపి ఈ రోజు ఒక చిరస్మరణీయుడిగా ఈ ప్రాంతం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించినటువంటి గౌరవ భట్టి విక్రమార్క గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.